నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒక టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చేసాను. ఆ టెంపుల్ పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి కేవ్ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి బన్నేరుగట్ట రోడ్ లో అండ్ హులిమావు కేవ్ టెంపుల్ అని ఒక వాడుక భాషలో వచ్చేసింది. సో మీ అందరికైతే ఖచ్చితంగా ఆ హులిమావు కేవ్ టెంపుల్ అనగానే మంచిగా ఈజీగా రూట్ చూపించేస్తుంది అన్నమాట. సో మీరందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ విశేషాలన్నీ చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? చెప్పటానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను ఫాలో అయిపోండి. ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి. బేసిక్గా ఇది ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ కేవ్ టెంపుల్ అని చెప్పి అంటున్నారు. అంటే టెంపుల్ కాదు, కేవ్ అన్నమాట, గుహ అన్నమాట. సో ఇది 2000 బ్యాక్ ఇయర్స్ నుంచి ఉండింది. దీన్ని ఎందుకు అసలు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటారో అండ్ అలాగే ఇక్కడ రామానంద స్వామీజీ వాళ్ళు తపస్సు చేశారు అని చెప్పి ఒక ప్రసిద్ధి ఉందన్నమాట. ఆ విశేషాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఇటు వచ్చేస్తే కనుక ఇంకా డైరెక్ట్గా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక చిన్నదైతే చెప్పుకోవాల్సింది ఉందండి. ఇది ఫస్ట్ ఇక్కడ అంటే రాముల వారి గుడిని కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ రాముల వారి గుడికి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇంకెక్కడ శివ టెంపుల్ కానీ ఇంకా వేరే ముందర ఈ కన్స్ట్రక్షన్స్ కానీ అవి లేవన్నమాట. ఇది న్యాచురల్ కేవ్ కాబట్టి ఇక్కడ చూసారా హైట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక రకమైన హైట్ ఉంది, ఎందుకంటే న్యాచురల్ కేవ్ కాబట్టి. చూసారా, ఇది బిల్ట్ అయింది కాదు కాబట్టి ఇది ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనమైతే రాముల వారిని దర్శనం చేసుకోవటానికి వెళ్దాం, స్వామివారిని దర్శనం చేసుకోవటానికి వెళ్దాము. చూసుకుంటూ అసలు ఎందుకు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో కూడా మనం తెలుసుకుందాం రండి. మనం ఇప్పుడు శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నామండి. నాతో పాటు వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, సీతా సమేత రామ్ పరివారం అన్నమాట. రాముల వారు ఉన్నారు, అలాగే సీతమ్మ దేవి ఉన్నారు, వారి తోడుగా లక్ష్మణుడు ఉన్నారు, అలాగే వారి నీడగా ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. చాలా చక్కగా ఉన్నాయి కదండి విగ్రహాలు. నిత్యం ఇక్కడ పూజ జరుగుతుంది అనమాట. అలాగే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 17th centuryలో ఇక్కడ రూలర్ సారకేయ అనే అతను కింగ్ అనమాట, అప్పుడు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఈ కేవ్ ఉండటం జరిగింది. అప్పుడు ఆయన చూసి రాముల వారిని ఇక్కడ ప్రతిష్ఠింప చేయటం జరిగింది అనమాట. అండ్ రాముల వారిని దర్శనం చేసుకున్నారు కదా, దాని పక్కనే చూసేసుకుంటే శివుడు ఉన్నారండి. ఇక్కడ శివలింగం ఉందన్నమాట. మీకు చెప్పాను కదా ఇక్కడ ఎందుకు అంటాము రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని. ఎందుకంటే పక్క పక్కనే రాముల వారు ఉన్నారు, అలాగే శివుడు ఐడల్ కూడా ఉంది. సో అందుకని ఈ టెంపుల్కి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని, కేవ్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఇది న్యాచురల్ కేవ్ అన్నమాట, అందుకని ఆ పేరు దీనికి వచ్చింది. అండ్ ఇందాక నేను చెప్పినట్టే ఇక్కడ రామానంద స్వామి వారు తపస్సు చేసేవాళ్ళంట. ఆ తపస్సు చేస్తూ ఇక్కడే జీవ సమాధి చెందారు అని కూడా ఒక ప్రసిద్ధి. ఆ జీవ సమాధి కూడా దర్శించుకొని ఆయన ఎప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇది ఎలా కనుగొన్నారు, ఎలా ప్రతిష్ఠింప చేశారు అనేది కూడా తెలుసుకుందాం రండి. అనుకున్నట్టే ఇక్కడ రామానంద స్వామి వారి సమాధి ఉందండి, అదొక్కసారి చూసేద్దాము. ఇటు పక్కన ఇది జీవ సమాధి అన్నమాట. రామానంద స్వామి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసి జీవ సమాధి చెందారు అని ప్రసిద్ధి అన్నమాట. యాక్చువల్లీ ఆయన ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు, ఎలా కలిశారు, ఈ టెంపుల్గా ఎలా మార్చారు అనేది ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుందామండి. బేసిక్గా మరియప్ప అనే ఆయన ఒక సివిల్ కాంట్రాక్టర్ అన్నమాట. నంది హిల్స్లో శ్రీ విశ్వనాథ స్వామి టెంపుల్ కోసం ఒక పని నిమిత్తంగా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఒక సాధువు ఆయనకి కనిపించిన తర్వాత ఆయన అన్నారంట, నా రూపురేఖలతో నేనున్నట్టే ఇక్కడ బెంగళూరులో ఎక్కడో ఉన్నారు, కనిపెట్టండి అని చెప్పి
టాస్క్ ఇచ్చారంట. అదైతే మాత్రం అప్పట్లోనే టాస్కులు నడుస్తున్నాయి, ఇప్పుడు మాత్రం కాదండి, అప్పుడు కూడా టాస్కులు నడుస్తున్నాయి. సో ఆయన మొత్తం అంతా జల్లెడ పట్టినట్టు బెంగళూరుని జల్లెడ పడితే ఈ కేవ్లో, ఈ న్యాచురల్గా ఉండే కేవ్లో రమానంద స్వామి వారు తపస్సు చేస్తూ ఆయనకి దర్శనం ఇచ్చారంట. అప్పుడు రమానంద స్వామి గారిని అడిగితే ఇక్కడంతా ఇసుక ఉండేదంట. ముందర ఈ కేవ్ ఉంది కదా, ఈ పైన మొత్తం అంతా ఇసుక ఉండేదంట. ఆ ఇసుకంతా తీయించేసి ఆయన ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఆయన తపస్సు చేస్తూ ఆయన మరియప్పన్ ఆయన్ని కలుసుకున్నప్పుడు అప్పుడు చెప్పారంట, ఇక్కడ ఆ ఇసుక తీస్తున్నప్పుడు ఇది స్వయంభూ శివలింగం దొరికిందంట. అందుకని చెప్పి మరియప్పనే ఆయన హెల్ప్తో రామానంద స్వామి వారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపటం జరిగింది అని ఇక్కడ ప్రసిద్ధి. ఆయనలా చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆల్మోస్ట్ 12 yearsకి ఆయన జీవ సమాధి చెందారు అని చెప్పని ఇక్కడ ప్రసిద్ధి అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న కేవ్ టెంపుల్ యొక్క ఒక సింపుల్ విషయంలో చెప్పుకోవాలి అనుకుంటే ఇది విషయం. ఇది న్యాచురల్ కేవ్గా 2000 years బ్యాక్ ఉన్న కేవ్ని ఆయన తపస్సు కోసం వాడిన తర్వాత ఆయనంతటా ఆయనే ఇక్కడ లింగేశ్వరుడు, ఇంకా సాధువులు తలుచుకుంటే జరగంది ఏమీ లేదు కదా, ఆయనంతటా ప్రేరేపించుకొని ఆ సివిల్ కాంట్రాక్టర్ని కలిసేటట్టు చేసుకొని ఇక్కడ లింగ ప్రతిష్టన జరిగేటట్టు చేశారనమాట. ఇది ప్రెజెంట్ ఉన్న గుడి యొక్క టెంపుల్ విశిష్టత. దీని ప్రదక్షిణ చేసుకుంటూ మనకి ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాము రండి. ఇప్పుడు మనం గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నామండి. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయింది కదా కేవ్. సో అసలు హైట్ అయితే అసలు కొన్ని చోట్లయితే 5 feet ఉంది, కొన్ని చోట్లయితే 4 feet ఉంది. ఎందుకంటే దీన్ని అసలు మళ్ళీ రీమోడల్ చేసింది, అసలు కేవ్ని కదిలిచ్చింది అసలు ఏమాత్రం లేదనమాట. సో చూస్తున్నారా, ఇటు పక్కన లోపలికి వెళ్ళటానికి కూడా మనకి లైట్స్ అవి ఏర్పాటు చేశారు ప్రాబ్లం కాకుండా. ఇంకొకటి ఏంటంటే విశేషం, ఇక్కడ పాములు విపరీతంగా వస్తాయంటండి. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయంట. అదొక విశేషం. మనకి ఇక్కడ ఒక తలుపు ఉందండి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక తలుపు కనిపిస్తోంది. ఈ తలుపును ఒకసారి ఓపెన్ చేద్దాం, ఏముందో ఒకసారి చూద్దాము. స్వామి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. ఇది చూశారు కదా, గుహ లోపల నుంచి వెళ్ళటానికి 2 దారులు ఉన్నాయంట. అది ఒకటి వచ్చేసి వారణాసికి దారి, ఇంకొకటి వచ్చేసి రామేశ్వరానికి దారి అని చెప్పేసి అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి దారులు ఉన్నాయన్నమాట. అది సేఫ్ కాదు, ఇటు నుంచే ఎక్కువగా పాములు ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి క్లోజ్ చేసేసారు. లోపల అలా మట్టి అంతా ఉంది కదండి, రాళ్ళు మట్టి అదంతా. సో ఇలా ఉండేది అనమాట. ఫస్ట్లో కేవ్ అంతా ఇలా ఉండేది. అవంతా నీట్గా చేసి టెంపుల్ రూపేణా నిర్మించారనమాట. సో ఇదొక సీక్రెట్ దారి అనే చెప్పుకోవచ్చు. వారణాసి వెళ్ళటానికి, ఫ్రమ్ బెంగళూరు వారణాసికి వెళ్ళటానికి అండ్ రామేశ్వరానికి వెళ్ళటానికి ఇదొక సీక్రెట్ దారి అని చెప్పుకోవచ్చు. కానీ అది ఉండటం సేఫ్ కాదు కాబట్టి ఇక్కడ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసారనమాట. మన కోసం మాత్రమే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అండ్ నాతో పాటు మీరందరూ చూసారు కాబట్టి అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ అసలు మనకి తెలియదు కదా, ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. కాబట్టి తెలుసుకోవటం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తోంది నాకు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. చూసారా, ఇక్కడ నేనే ఆల్రెడీ తగులుతుందన్నమాట తల ఇక్కడ. సో కంప్లీట్గా అన్ఈవెన్గా ఉందన్నమాట ఇక్కడంతా. చాలా బాగా అనిపించింది కదా ఆ కేవ్, అలా ఆ దారి చూడటం అనేది, సీక్రెట్ దారి చూడటం అనేది చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళి అలా పూజ నిర్వహించుకున్నామండి. ఇప్పుడు గుడి ఏంటి ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నాం కదా. గుడికి వెళ్ళి చక్కగా స్వామివారికి దర్శనం చేసుకొని మనమందరం బాగుండాలని చెప్పి పూజ చేసుకుందాము రండి. స్వామివారిని దర్శనం చేసుకుందామండి. ఇక్కడ సెంటర్లో చూసేసుకుంటే మనకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు.
చక్కగా మధ్యలో ప్రతిష్ఠించారండి. అండ్ అలాగే విఘ్నేశ్వరుడికి కుడి పక్కన చూసుకుంటే శివలింగం ఉందండి, శివుడి టెంపుల్ అన్నమాట. అలాగే అటుపక్కకి వెళ్ళిపోతే రామ్ పరివార్, సీతా సమేతంగా రాముల వారు ఉన్నారు, లక్ష్మణుడితో ఆంజనేయుడితో అన్నమాట రామ్ పరివారం. అక్కడ చూసారా లోపల కూడా అక్కడ మందహాసం లాగా కట్టినా కూడా ప్రాకారము అక్కడ చూసారా పైన అక్కడ అంటుకుంటుంది అనమాట మనకి. అక్కడ కేవ్ న్యాచురల్ స్టోన్ కాబట్టి మనం ఏమి చేంజెస్ చేయలేదు కాబట్టి ఇక్కడ హైట్ తక్కువ ఉంది, కొంచెం ముందరకు వస్తే హైట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు, ఎంతో చక్కగా అలంకరించి ఉన్నారండి. కానీ విగ్రహాలు మాత్రం చాలా కళగా ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనం రాముల వారి గుడి అలాగే శివుడి గుడి పక్క పక్కన ఎప్పుడూ చూసుండలే, నేనైతే ఇప్పుడు దాకా ఎప్పుడూ చూసి ఉండలేదన్నమాట. నిలువు బొట్టు అండ్ అడ్డబొట్టు ఒకే టెంపుల్లో అది పక్క పక్కన ఉండటం అనేది ఈ గుడి యొక్క విశేషం అనే చెప్పుకోవాలి బేసిక్గా. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, చక్కగా కొలువై ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ టెంపుల్ని బాలగంగాధర స్వామి వారి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఉందన్నమాట, వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇది 1850లో ఆల్మోస్ట్ రెనోవేట్ చేయడం జరిగిందండి, అప్పటి నుంచి ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆయన ఎవరో కాదు, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా ప్రెజెంట్, ఈయన బాలగంగాధర స్వామి వారు అన్నమాట. ఈయన ఆధ్వర్యంలో ఆయన ట్రస్ట్తో ఈ గుడి ఇప్పుడు నడుస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని చూసుకుంటున్న వారు ఈ స్వామి, ఇప్పుడు ఈ స్వామి వారు చూసుకుంటున్నారనమాట టెంపుల్ని. ఈ స్వామి వారి గురించి అండ్ అలాగే గుడి యొక్క ముఖ్య విశేషాల గురించి మనం పంతులు గారితో కూడా మాట్లాడదాం, సరేనా? మనం ఇప్పుడు పూజారి గారితో మాట్లాడదామండి. గుడి యొక్క విశేషణ ఆయన నోటితో విందాము. నమస్తే స్వామి. మేము సుమన్ టీవీ దగ్గర నుంచి వస్తున్నాం అనమాట. అండ్ ఈ కేవ్ టెంపుల్ ఎప్పుడు వచ్చింది, ఏంటి ఇక్కడ విశేషం ఏంటో మాకు మా ప్రేక్షకులకి చెప్తారా? ఇది 2000 year old కేవ్. ఇది న్యాచురల్ కేవ్ అమ్మా, ఇది ఎవరో చేసింది ఇది కాదు, ఇలాగే ఉంది. ఇక్కడ రమానంద్ స్వామిజీ అని ఒక స్వామిజీ వస్తారు, ఆ స్వామిజీ ఇక్కడే తపస్సు చేసుకొని ఉంటారు. ఇక్కడ ఒక గురుగారి జీవన సమాధి ఉంది, ఆ గురుగారిది చాలా పాత 2000 year old కేవ్ కదా, అప్పుడెప్పుడో ఆ గురుగారు జీవన సమాధి అయ్యారు. ఆ రమానంద్ స్వామిజీ వారు అక్కడే కూర్చొని తన మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు, ధ్యానాలు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక అశరీరవాణి వస్తుంది. అప్పుడు చెప్తారు, ఇక్కడ కూర్చోవద్దు, నా సమాధి ఉంది ఇక్కడ సైడ్ కూర్చొని నువ్వు ధ్యానం చేసుకొని చెప్తారు. ఆ తర్వాత అలాగే ఫాలో అవుతారు రమానంద్ స్వామిజీ. ఆ తర్వాత గురువు గారిని కొంచెం రోజు అయిన తర్వాత ఇంకొక శరీరవాణి వస్తుంది, ఇక్కడ టెంపుల్ ఉంది, అన్ని తీసేసి చూడు అని చెప్తారు. ఆ తర్వాత మట్టి తీసేనప్పుడు నంది, తర్వాత శివుడు దొరుకుతుంది ఇక్కడే ఈ గృహలోనే మనకి శివలింగం దొరికింది. నంది ఇక్కడే దొరుకుతుంది. సో అదే లింగాన్ని మనం ప్రతిష్ఠించాము. నంది ఇక్కడే దొరికింది, లింగం అక్కడ దొరికింది, బట్ అక్కడే ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తూ ఉంటారు. రామానంద స్వామిజీ రాముడు భక్తులు కూడా, అందుకే రామ్ పరివారం ప్రతిష్టాపనం చేసి శ్రీరామలింగేశ్వర స్వామి, ఇది గుహ కదా, శ్రీరామలింగేశ్వర స్వామి గుహాంతర దేవాలయం పెట్టారు. ఆ తర్వాత రమానంద స్వామిజీ గారు ఇంకొకరు శిష్యుడు వస్తారు మరియప్ప స్వామి అని, తన తోడుగా ఉంటేనే ఇవంతా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రమానంద స్వామిజీ దాన్ని చేసి 1982లో జీవన సమాధి అయిపోతారు. ఆ తర్వాత మరియప్ప స్వామిజీ కొంచెం రోజు 5-10 years అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీ ఆది చుంచనగిరి శిక్షణ ట్రస్ట్ వస్తుంది, అంటే బాలగంగాధర స్వామి ట్రస్ట్ వస్తుంది. ఆ స్వామిజీ 2014 సో అప్పటి నుంచి ఎప్పుడైతే మరియప్ప గారు అప్పగించారో అప్పటి నుంచి ఈ ట్రస్ట్ వాళ్ళే చూసుకుంటున్నారు. అదే చూస్తా ఉంది, అన్ని టెంపుల్ ఏదైనా ఉంటాయి ఇదే టెంపుల్. శ్రీ బాలంగారు స్వామిజీ ఉన్నప్పుడే ఇది
టెంపుల్ మొత్తం Temple, అంతా రెనోవేట్ trust కి చేసి ఇచ్చేశారు. కొంచెం ట్రస్ట్ కి ఇచ్చి చేశారు. అవును. స్వామిజీ వారు 2014 లో చనిపోతారు. స్వామిజీ వారు కూడా శ్రీ ఆదిచుంచనగిరి మఠంకి పీఠాధ్యక్షుడు ఫస్ట్ 17th. ఇప్పుడు 72గా శ్రీ నిర్మలానందనాథ్ స్వామీజీ వారు ప్రతిష్టాపన స్వామీజీ వారు పీఠాధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్వామీజీ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ Okay. బ్రాంచ్ ఒక్కొక్క స్వామీజీ ఉన్నారు. ఓకే, ఈ మఠంకి ఈ శ్రీశైలం- మఠానికి అయితే అలా శ్రీశైలం స్వామి అని ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి 6 months ఇక్కడ ఉంటారు. 6 months USA లో కూడా మా మఠం ఉంది. అంటే Okay. ఉన్న మఠం ఉంది. అక్కడ కూడా శ్రీ రామలింగేశ్వర శ్రీ కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ టెంపుల్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క స్వామీజీ ఉంటారు. ఈ టెంపుల్ మీరు చూసుకోవాలి అని చెప్పని. ఓకే. శ్రీశైలం స్వామి ఉన్నారు. ఆహా. USA లో మా మఠం ఉంది. అక్కడ చూసుకుంటారు. ఓకే. ఓకే. ఇక్కడ ప్రధానంగా గణపతి ఉంది. హ్మ్. ఆ తర్వాత శివ ఉంది, రామ పరివారం ఉంది, రాజరాజేశ్వరి ఉంది, రాముల వాహనం కూడా ఉంది, నంది శివుడు వాహనం నంది ఉంది. ఆ తర్వాత అవును స్వామి. రామేశ్వరి, పార్వతి, సత్యనారాయణ స్వామి, లక్ష్మి ఇక్కడ డైలీ పూజలు జరుగుతుంది. మార్నింగ్ 7కి టెంపుల్ ఓపెన్ అవుతుంది ఎవ్రీడే. ఓకే. డైలీ గణపతికి శివుడికి రుద్రాభిషేకం ఉంటుంది. రుద్రాభిషేకం ఉంటుంది. డైలీ ఉంటుంది. ఆహా. మార్నింగ్ 7 o'clock కే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత అభిషేకం చేసి అలంకారం అయిన తర్వాత 8:30కి మహామంగళారతి అవుతుంది. మహామంగళారతి ఉండి ఇంకా దర్శనానికి దర్శనానికి మార్నింగ్ అయితే 7 o'clock అయితే దర్శనం ఉంటుంది. మార్నింగ్ 7 to 12 ఓ వరకు రుద్రాభిషేకం కూడా చూడొచ్చు మనం. చూడొచ్చు. ఉమ్. మార్నింగ్ 7 to 12 వరకు ఉంటుంది కదా. అది విశేష డేస్ లో ఓపెన్ గానే ఉంటుంది టెంపుల్ నైట్ వరకు. విశేష రోజుల్లో పండుగ ఇక్కడ విన్నాం స్వామి కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయంట కదా పూజలు అదంతా. సోమవారం ఉంటుంది కదా. ఆ. ఇప్పుడు విశేష అలంకారం ఉంటుంది. ఏదో ఒకటి డబ్బులతో పూలతో ఏదో ఒకటి ఆహా. అలంకారం చేస్తూ ఉంటాము. ఉమ్. ఆ తర్వాత శనివారం రాముడికి అభిషేకం ఉంటుంది. శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఆహా. ఇదన్నీ నేచురల్ కేవేమా. ఇక్కడ అవును. మెడిటేషన్ చేయడానికి అన్ని పీస్ఫుల్ గా ఉంటుంది. అవును స్వామి, ఇక్కడ మీరు- మాకు కూడా చూస్తుంటే అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్. మీరు చూడొచ్చు. చాలా హాయిగా బయట ఉంది. ఇక్కడ 100 meters లో ఉన్న రోడ్ ఉంది. అవును. అక్కడ వెహికల్స్ వెళ్తా ఉంటుంది. ఆ కానీ కూడా సౌండ్ ఇక్కడ- రావటం లేదు. సౌండ్ కూడా ఇక్కడ వినపడదు. అవును. అవును. చాలా peaceful గా ఉంటుంది ఇక్కడ. అవును. ఇక్కడ రామలింగేశ్వర, ఇక్కడ వారణాసికి రామేశ్వరకి సురంగ మార్గం కూడా ఉంది. విశేషం ఉంటుంది. ఏదైనా భక్తులు కోరుకుంటే 9 times 11 times రుద్రాభిషేకం చేపిస్తే అదన్నీ త్వరగానే జరిగిపోతుంది. ఆహా. అలాంటి విశేషం. ఇక్కడ స్వామివారి విశేషం అదనమాట. ఎన్నిసార్లు రుద్రాభిషేకం చేయించుకుంటే వాళ్ళ కోరిక కోరుకొని ఆయన్ని కోరుకుంటే కనుక జరుగుతుంది అని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఆహా. ఎప్పుడు పిల్లలు పుట్టలేకపోతే అది అవుతుంది, మ్యారేజ్ అయిపోతే అది అవుతుంది. అన్ని స్వామి వారు చూసుకుంటారు. అలా అనుగ్రహం అవును స్వామి. అలాగే ఉంది అన్న. ఇక్కడ ఇంకేమంటే ప్రతి శివరాత్రికి శతరుద్రాభిషేకం ఉంటుంది, రుద్రహోమం ఆహా. ఉంటుంది. 24 hours టెంపుల్ ఓపెన్. టెంపుల్ ఓపెన్ జాగరణాలు ఉంటుంది. అన్ని ఉంటాయి ఇక్కడ. ఆహా. మేము 6, 9, 12, 3 o'clock మార్నింగ్ 6 o'clock వరకు జావ పూజలు అంటే రుద్రాభిషేకం ఉంటుంది. రుద్రాభిషేకాలు అవన్నీ 3 hours ఉంటాయి. అది ఎప్పుడు ఒకసారి స్వామి ఉంది? శివరాత్రి. శివరాత్రికి. ఆహా. ఆ. రామనవమికి సో శివరాత్రికి ఇక్కడ జాగారం అదంతా కూడా చేసుకుంటారన్నమాట. జాగరణాలు. ఆహా. అది మార్నింగ్ చాలా గొప్ప నుంచి విషయం. 4 o'clock వరకు శతరుద్రాభిషేకం, రుద్రహోమం అన్ని ఉంటాయి. అదేం ప్రాసెస్ ఉంటాయి అదన్నీ ఉంటాయి. ఆ తర్వాత 6 నుంచి 6 o'clock ఒకసారి, 9 o'clock ఒకసారి, 12 o'clock ఒకసారి, midnight 3 o'clock ఒకసారి, మళ్ళీ మారణ దినం 6 o'clock ఒకసారి రుద్రాభిషేకం ఉంటుంది. 3 o'clock రుద్రాభిషేకం ఉంటుంది. ఒకసారి, 3 hours ఒకసారి అభిషేకం రుద్రాభిషేకం ఉంటుంది. ఉంటుంది. చావ పూజలు అంటారు. ఆహా. అది ఇక్కడ చేస్తాము. ఆ తర్వాత రామనవమికి రామవారికి విశేష అభిషేకము, అలంకారం. షోడశోపచార పూజలు అన్ని ఉంటాయి ఇక్కడే. ఉమ్. మాది మంత్లీ 2 times ప్రదోషం వస్తుంది. ఉమ్. అంటే ప్రదోషం అంటే ఏంటి? ప్రదోషం అంటే త్రయోదశికి శివవారికి విశేష రోజు అది. ఆహా. ఆ. అంటే ఇప్పుడు డైలీ చేస్తాం కదా అవును. అభిషేకాలన్నీ, అదన్నీ త్రయోదశి రోజు చేస్తే పుణ్యం అని. ఇంకా అదన్నీ మంచిగా మంచిగా పుణ్యం అని ఉంటుంది. ఇంకా మంచిగా జరుగుతుంది మనం అనుకున్నవన్నీ అని నమ్మకం అన్నమాట. అయితే ఆహా. అది 4:30కి జరుగుతుంది ఈవినింగ్. ఆహా. 4:30 నుంచి 6:30కి మహామంగళారతి అవుతుంది. ఆహా. అది పౌర్ణమికి 2 days ముందే వస్తుంది. ఓకే. అమావాస్యకి 2 days ముందే వస్తుంది.
ఓకే. అది అయితే నెలకి 2 సార్లు వస్తుంది రెండోసారి అన్నమాట. వస్తుంది. ఇప్పుడు చతుర్థి ఎలా అవునవును. మంత్లీ ఒక టైం, అలాగే శివుడికి కూడా అలా విశేషంగా ఉంది. ఆహా. అలాగే చేస్తాము. సంకష్టార చతుర్థి కూడా చేస్తాం. అది ఈవినింగ్ 5:30కి ఉంటుంది. ఓకే. అది ఎవరీ మంత్ విశేషం ఉంటుంది. ఆ తర్వాత శివరాత్రికి ఉంటుంది. శివరాత్రికి అమ్మవారికి విశేష అలంకారం, షోడశోపచార పూజల ఆరాధన ఉంటుంది. అవును. ఆ తర్వాత కార్తీక మాసంలో విశేష అలంకారం ఉంటుంది. శివరాత్రిలో, నవరాత్రిలో, రామనవమిలో ఎనీ టైం ఎన్ని పూజలు ఉంటాయి. వివాహ మహోత్సవాలు అన్ని జరుగుతాయి ఇక్కడ. సత్యనారాయణ ఓకే. స్వామి పూజలు అన్ని జరుగుతాయి ఇక్కడ. మేము ఆహా. అన్ని చేస్తాం. ఓకే. చాలా బాగుంది స్వామి. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు అంటుంటే అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ 50 to 100 మీటర్స్లోనే మెయిన్ రోడ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క రవ్వ సౌండ్ కూడా నిజంగానే ఇక్కడ లేదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ శివరాత్రి రోజు విశేషమైన పూజలు జరుగుతాయని చెప్తున్నారు. అసలు చాలా సంతోషంగా ఉంది స్వామి. థ్యాంక్ యూ స్వామి. మాకు మీ విలువైన టైం, అలాగే గుడి యొక్క ప్రత్యేకతలు నాకు కానీ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కానీ తెలిపినందుకు చాలా థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినోభవంతు. సమస్తసన్మంగళాని. థ్యాంక్ యూ. కేవ్ టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక గణపతి టెంపుల్ కనిపిస్తుందండి. గణపతి స్వామిని ఒకసారి దర్శనం చేసేసుకుందాం రండి. ఇక్కడ చూసారా, గణపతి స్వామిని ప్రతిష్ఠించారు. ఆయనకి ఆపోజిట్లోనే నవగ్రహాలని ప్రతిష్ఠించారండి. ఈ మండపం మొత్తం ఒకటే అన్నమాట, గణపతికి అను నవగ్రహాలకి. ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు భక్తులంతా. అండ్ అలాగే ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ఒక విశేషం తెలిసిందండి. అది కూడా ఏంటో చెప్పేస్తాను మీకు, రండి. రమానంద స్వామి వారు ఇక్కడ తపస్సు చేశారని విశేషం ఉంది కదండి. ఆయనే ఈయనమాట. మహాసమాధి చెందే ముందర, జీవన్ సమాధి చెందే ముందర ఆయన రూపం ఇది. అండ్ అలాగే అప్పుడు వాడిన పాదుకలు అన్నమాట ఇక్కడ ఉన్నాయి చూడండి. అప్పుడు ఆయన వాడిన పాదుకలు. సో ఆయన గుర్తుగా ఆయన ఫోటోని, ఆయన పాదకుల్ని ఇక్కడ పెట్టుకొని పూజించడం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే భక్తులందరూ అడుగుతున్నారంట, వేధిస్తున్నారంట. ఏమంటే మీరు లేరు కదా స్వామి అని చెప్పి ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నప్పుడు ఆయన సమాధి చెందిన కొన్నాళ్ళకి అట్లాగా భక్తుల బాధ చూడలేక పైకి వచ్చి నేను ఇక్కడ మీతోనే ఉన్నాను అని ఒక సందేశం ఇచ్చి అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారని కూడా ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. సో స్వామివారిని దర్శించుకోవటం చాలా చాలా సంతోషంగా, చాలా డివోషనల్గా అనిపిస్తోంది. మీరందరూ కూడా చూసి చక్కగా దండం పెట్టుకోండి స్వామి గారికి. అన్ని విధంగా మంచి జరుగుతుంది మనకి. ఇక్కడ ధ్యానం చేస్తున్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో, నా మాట నాకే రీసౌండ్ వచ్చేలాగా ఉందన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎంతో దగ్గరలో ఉన్న వెహికల్స్ ఒక్క సౌండ్ కూడా మనకి వినిపించడం లేదు బేసిక్గా. అండ్ ఇదండి ఇవాల్టి మన రామలింగేశ్వర స్వామి కేవ్ టెంపుల్ అన్నమాట. పులిమావు కేవ్ టెంపుల్. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి రావటం, ఇది దర్శించుకోవటం, స్వామీజీ సమాధి చూడటం, ఇక్కడ విశేషాలన్నీ నేను చూడటం, అలాగే మీకు చెప్పటం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శాలిని రాచపల్లి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. బాయ్ బాయ్.